వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్లో సింప్లిఫికేషన్ అనే టాపిక్ చూద్దామండి. సింప్లిఫికేషన్ నుండి ఆల్రెడీ మనం 4 వీడియోస్ కంప్లీట్ చేసాం. 5th వీడియో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 81 చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ ఫ్రాక్షన్స్ యాడ్స్ అప్ టు ఏ నెంబర్ గ్రేటర్ దాన్ 5 అని అన్నాడండి. అంటే ఈ కింది వానిలో ఏ ఫ్రాక్షన్స్ యాడ్ చేస్తే ఆ రెండు యాడ్ చేస్తే 5 కంటే ఎక్కువ వాల్యూ అవుతుందని అడుగుతున్నాడండి. అంటే ఈ రెండు యాడ్ చేస్తే అంటే మధ్యలో ప్లస్ చేసి యాడ్ చేస్తే 5 కంటే ఎక్కువ ఉండాలి. అలాగే ఈ రెండు యాడ్ చేస్తే 5 కంటే ఏది ఎక్కువ ఉంటుందో చూద్దాం. ఇప్పుడు 5 కంటే ఎక్కువ ఉండాలంటే దీని వాల్యూ చూడండి. 5/3 అంటే అప్రాక్సిమేట్గా చూస్తే 1 పాయింట్ సంథింగ్. ఇది మనకి 1 కంటే తక్కువ అండి. రెండు యాడ్ చేస్తే 5 వచ్చే అవకాశం లేదు, కాబట్టి ఇది ఆన్సర్ కాదండి. ఇక్కడ చూడండి 3 2s పడొచ్చండి, అంటే 2 పాయింట్ సంథింగ్ ఉంటుంది. ఇక్కడ కూడాను 5 2s అని పడుతుందండి. ఓకేనండి. అంటే ఇక్కడ కూడా రెండు యాడ్ చేస్తే మనకి 4 దగ్గరగా వచ్చే అవకాశం ఉంది, కాబట్టి 5 వచ్చే అవకాశం లేదు, కాబట్టి ఇది కాదండి. ఇక్కడ చూడండి 4తో అప్రాక్సిమేట్గా 4 3s పడుతుంది, అంటే 2 పాయింట్ సంథింగ్ అని రాసుకోవచ్చు. 2.7 అని రాసుకోవచ్చు అండి. ఇక్కడ చూసుకున్నట్లయితే 3 2s అంటే 3 2s 6, ఇంకా 2 ఉంటుంది అంటే 6 అండి. 2.7 2.6 రెండు యాడ్ చేస్తే మనకి 5.3 అవుతుందండి. అంటే 5 కంటే ఎక్కువ అయిపోయింది, కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, ఇక్కడ కూడా చూసుకోండి. కాకపోతే దీన్ని 5 2s అని రాయొచ్చు, దీన్ని 6 2s అని రాయలేమండి. 5 2s 10 అంటే 2.6 అని రాయొచ్చు అండి. ఇక్కడ దీని వాల్యూ చూడండి. 6తో 6 1s 6 పడుతుంది, కానీ 6 2s పట్టదండి. అంటే అప్రాక్సిమేట్గా 2 అని రాసుకున్నా సరే 2 + 2.6 అంటే 4.6 అవుతుంది, కానీ 5 కంటే ఎక్కువ అవుతుంది, కాబట్టి ఇది ఆన్సర్ కాదండి. ఓకేనండి. ఖచ్చితంగా మీరు నార్మల్గా మల్టిప్లై ప్లస్ చేసుకుంటామన్నా చేసుకోండి. నార్మల్గా ప్లస్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది, కాబట్టి అప్రాక్సిమేషన్ చూసుకోవాలి. ఈ రెండు యాడ్ చేస్తే అంత వాల్యూ వస్తుందో చెక్ చేసుకోండి. ఇక్కడ మాత్రమే చెక్ చేసుకుంటే 5 కంటే ఎక్కువ అవుతుంది, 5.3 వస్తుంది. ఎందుకంటే 4తో 4 రెళ్ళు 8, ఇంకా 3 ఉంటుంది. 4 7 28 అండి, అంటే 2.7. అంటే 2.7 కంటే ఎక్కువ వస్తుంది, కానీ 2.7 వేసుకున్నాం. ఇక్కడ 8/3 ఉంది, 3తో 3 రెళ్ళు 6, ఇంకా 2 ఉంటుంది. 2 అంటే పక్కన పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకోవచ్చు, కాబట్టి 20 అవుతుంది. 3 6 18, అంటే 2.66 ఇలాగ వస్తుంది. ఇదేమొస్తుందంటే 2.75 వస్తుందండి. 2 ప్లస్ చేస్తే మనకు 5.4 దగ్గర వస్తుందండి, 5.4. కానీ ఇక్కడ మనకి అప్రాక్సిమేట్గా 5.3 తీసుకొస్తాం. ఏదైనా ప్రాబ్లం లేదు, కానీ 5 కంటే ఎక్కువ వచ్చిందో లేదండి, అది చూసుకోవాలి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 82. ఆల్రెడీ మనం ఇటువంటి క్వశ్చన్స్ అన్ని చేసామండి. మనం బద్మాస్ రూల్ యూజ్ చేసుకుంటూ చేసాము, కాబట్టి బ్రాకెట్స్ ఆధారంగా చేయండి. ఇక్కడ ముందు ఈ బ్రాకెట్ చేయాలండి. 1/6 - 1/7 చేయాలి. 1/6 - 1/7 ఉందంటే ఈ 7 ఇక్కడికి వెళ్ళిపోతుంది, ఈ 6 అక్కడికి వస్తుందండి. 7 - 6 అంటే 1 వస్తుంది. 6 7 42 అండి. ఓకేనండి. ఇక్కడ ముందు 0.5 ఉందంటే దీన్ని 1/2 అని రాసుకోవచ్చు, మధ్యలో ప్లస్ పెట్టుకోండి. ఓకేనండి. ఇక్కడ 242 రెండింటికి ఎల్సిఎం చూసుకున్నట్లయితే 42 అవుతుంది. 2 21 కాబట్టి 21 + 1 అండి, అంటే 22. అంటే 22/42 అవుతుంది. దాని ముందు ఏముందండి? 2 and 1/2 మైనస్ ఉందండి. 2 and 1/2 అంటే ఏం రాసుకోవచ్చు? 5/2 అని రాసుకోవచ్చు. 5/2 - 22 and 22/42 అవుతుందండి. ఓకే, ఇక్కడ 11 21 అని రాసుకోవచ్చు. ఇప్పుడు దీనికి ఎల్సిఎం చేస్తే మళ్ళీ 42 వస్తుంది, కాబట్టి ఇక్కడ మనం క్యాన్సిల్ చేయకపోతే బెస్ట్. క్యాన్సిల్ చేయకండి అండి. ఓకే, చెరిపేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి. ఈ రెండింటికి ఎల్సిఎం చేశారనుకోండి, మళ్ళీ మనకి ఏమొస్తుందంటే 42 ఎల్సిఎం వస్తుంది. 2 21 కాబట్టి 21 × 5 అంటే 21 × 5 అంటే 5 1 5 5 2 105 అవుతుంది. ఇక్కడ 22 అవుతుంది మైనస్. ఈ రెండు మైనస్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది వాల్యూ చూడండి. 5 నుంచి 2 మైనస్ చేస్తే 3 అవుతుంది. ఇక 10 నుంచి 2 మైనస్ చేస్తే 83/42 అవుతుందండి. దాని ముందు ఏముంది? ఇక్కడ వరకు మనకు అయిందండి. దాని ముందు 3/4 ఉందండి. 3/4 అంటే 3/4 ప్లస్ ఎలాగ ఉందండి. 3/4 ప్లస్ 83/42 ఉంది. దాని ముందు ఏముందండి? 5 ఉందండి. 5 మైనస్ ఉందండి. ఓకేనండి. ఇప్పుడు చూసుకున్నట్లయితే సారీ, ఇక్కడ మైనస్ సరిపోయిందిలేండి. ఇక్కడ కూడా మైనస్ చేసాం కాబట్టి ప్రాబ్లం లేదు. ఇక్కడ అప్రాక్సిమేట్గా 2 వాల్యూ వస్తుందండి. 42 2s మనకి 84 వస్తుందండి, అంటే అప్రాక్సిమేట్గా 2. ఇక్కడ 5 - 2 చేస్తే 2లో మనకు ఆన్సర్ వచ్చే అవకాశం ఉంది, కాబట్టి ఆ విధంగా మనం చేద్దామంటే అన్నింటిలో కూడా ఇక్కడ 2 ఉందండి, కాబట్టి దానివల్ల ఉపయోగం ఏం లేదు అప్రాక్సిమేషన్ ఆన్సర్కి. కాబట్టి మొత్తానికి అంతా ఒకసారి ఎల్సిఎం చేసేయండి. మొత్తానికి ఎల్సిఎం చేసినట్లయితే 5కి అంటే 5 ఏం లేదండి 1 ఉన్నట్లు. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 42 ఉందండి. ఇక్కడ రెండింటికి 42కి 4కి ఎల్సిఎం చూసుకున్నట్లయితే 84 అవుతుందండి. టోటల్ 84 తీసుకోండి. 184 84 కాబట్టి 84 × 5 అండి.
4z22, 5 8 42 అంటే 420 వస్తుందండి. ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ వేయండి. 4తో చూస్తే 421 కాబట్టి 21 × 3 అండి, అంటే 63 అవుతుంది. ప్లస్ 83 డబల్, ఎందుకంటే 42 2 కాబట్టి 2 × 83 అండి, అంటే 166 అవుతుందండి. 166 అంటే మైనస్ చేయండి. ఇప్పుడు 420 ప్లస్ 166, ఈ రెండు ప్లస్ చేయండి. 6 8 5 586 అవుతుంది. దాని నుంచి 63 మైనస్ చేయండి. మైనస్ చేస్తే ఇక్కడ 3 వస్తుంది. 8 నుంచి 6 మైనస్ చేస్తే 2 అంటే 523 వస్తుందండి. 523/84 అంటే ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది? 523/84 అవుతుందండి. 84తో చూడండి, మనకు చాలా ఎక్కువ వాల్యూ వచ్చినట్టుంది. ఎక్కడో చూడండి, ఏదైనా మనం ప్రాబ్లం చేసి ఉంటామేమో. చూడండి, కొద్దిగా రాంగ్ వచ్చినట్టుంది. మనం ఇక్కడ బ్రాకెట్ మిస్ చేయమండి. ఈ బ్రాకెట్ ఉంది ఇక్కడ, ముందు సాల్వ్ చేయాలి. ఇది ముందు చేయకుండా చేస్తాను నేను. ఇది బ్రాకెట్ ఉంది ఇలా, దాని ముందు మైనస్ ఉంది కాబట్టి ఈ రెండు ప్లస్ చేయాలండి. ఈ రెండు ప్లస్ చేద్దాం. ఈ రెండు ప్లస్ చేయండి. చేస్తే మనకు ఆన్సర్ కరెక్ట్ అయిపోతుందండి. ఇప్పుడు మనం చేసింది కరెక్టే, కానీ అక్కడ సింబల్స్ చేంజ్ చేయాలి అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు చూడండి, ఈ రెండు చేసాం మనకు, రెండింటికి ఎల్సిఎం ఎంత అవుతుందండి? 84 అవుతుందండి ఎల్సిఎం. ఇక్కడ 421 కాబట్టి 21 × 3 అంటే 63 అవుతుందండి. 63 ప్లస్ 42 2 కాబట్టి 2 × 83 అంటే 166 వస్తుందండి. ఈ రెండు ప్లస్ చేశారనుకోండి, 6 + 3 అంటే 9 అవుతుంది. 6 + 6 అంటే 12 అవుతుంది. 1 అంటే 229 అవుతుంది. 229/84 అండి. దాని ముందు ఏముందంటే 5 ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు? 5 మైనస్ అనమాట. 5 - 229/84 అవుతుందండి. ఇప్పుడు దీనికి ఎల్సిఎం చేసినట్లయితే 84 అవుతుంది మళ్ళీ ఇక్కడ, ఎందుకంటే బైలో ఏమో లేదంటే 1 ఉన్నట్టు. ఇప్పుడు 5 × 84 అవుతుంది. 5 × 84 అవుతుందండి. అంటే ఎంత వచ్చింది? ఇంతకుముందు 420 వచ్చింది కాబట్టి 420 - 229 అండి. ఈ రెండు మైనస్ చేసినప్పుడు 0 నుంచి 9 మైనస్ చేస్తే 1. ఇక్కడ మనకి 2 ఉంటుందంటే ఆల్రెడీ ఒకటి బారోయింగ్ అయిపోయింది ఇక్కడ 1 ఉంటుంది. 1 నుంచి అంటే 11 నుంచి 2 మైనస్ చేస్తే 9 అవుతుంది. ఇంకా 3 ఉంటుంది. 3 నుంచి 2 మైనస్ చేస్తే 1 అండి, అంటే 191/84 అవుతుందండి. దీన్నే మనము 2 ఎండ్ అని రాసుకో. 2 ఎండ్ అంటే దీని నుంచి 191 నుంచి 166 మైనస్ చేయండి, ఎందుకంటే 84 2 కాబట్టి. మైనస్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ 11 నుంచి 6 మైనస్ చేస్తే 5, ఇక్కడ 8 ఉంటుంది. 8 నుంచి 6 మైనస్ చేస్తే 2 అండి, 25 వస్తుందండి. ఓకే, మైనస్ సరిపోదు. 84 2 168 అండి, ఇది 168. మనకు రిమైండర్ ఏమొస్తుంది? 23 వస్తుందండి. కాబట్టి 2 ఎండ్ 23/84 కరెక్ట్ ఆన్సర్ అండి. 2 ఎండ్ 23/84 అంటే మనకి సి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 83. క్వశ్చన్ నెంబర్ 83, ఇఫ్ మాడ్యులస్ p మీన్స్ ది గ్రేటెస్ట్ ఇంటిజర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు p, దెన్ -1 అంటే మాడ్యులస్ -1/4 ప్లస్ మాడ్యులస్ 4 and 1/4 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు ఇచ్చాడు. అంటే లోపల ఏమున్నా సరే మనకి ఏమంటే పాజిటివ్ అవుతుందండి. ఆ విధంగా మనం తీసుకోవాలి. దాన్ని బట్టి చూసుకున్నట్లయితే పాజిటివ్ అంటే ఇక్కడ గ్రేటెస్ట్ ఇంటిజర్ తీసుకోవాలండి. గ్రేటెస్ట్ ఇంటిజర్ అంటే చూడండి, ఇక్కడ వాల్యూ 4 and something అని ఉందండి. 4 and something కాబట్టి వాల్యూ 4 అవుతుందండి. ఇక్కడ 1 కంటే తక్కువ ఉందండి, అంటే ఇంకా 0 కంటే కూడా తక్కువ ఉంది, ఎందుకంటే మైనస్ వాల్యూ దీన్ని రౌండ్ అప్ చేసినట్లయితే 0 అవుతుందండి. మనం అంటే వాల్యూ కావాలి చూడండి, 1/4 అంటే 0.25 అవుతుందండి. దీన్ని రౌండ్ అప్ చేసినట్లయితే ఆల్రెడీ 5 కంటే తక్కువ ఉంది కాబట్టి దీని వాల్యూ 0 అవుతుంది, అంటే 0 + 4 + దీని వాల్యూ 3 అండి. 4 + 3 అంటే మనకు 7 అవుతుందండి. ఓకేనండి, ఇలా. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 84, ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు -3 దెన్ x³ - x² - x విల్ బీ ఈక్వల్ టు అని ఇచ్చాడండి. x ఈజ్ ఈక్వల్ -3 ఇచ్చాడు కాబట్టి దీనిలో వేసేయండి. x³ అంటే -3 హోల్ క్యూబ్, x² అంటే -3 హోల్ స్క్వేర్, మైనస్ x అంటే -3 అండి, అలా వేసుకోండి. x³ -3 హోల్ క్యూబ్ అంటే -27 వస్తుందండి. ఇక్కడ మైనస్ ఉంది. -3 హోల్ స్క్వేర్ అంటే మనకు +9 వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుందండి. -3 ఇక్కడ వేసుకోండి. ఇప్పుడు చూడండి, ఈ రెండు కూడా మైనస్ ఉన్నాయి కాబట్టి రెండు ప్లస్ చేయండి. -27 - 9 అంటే మనకి ఎంత వస్తుందండి? 7 + 9 ఇక్కడ 16 కాబట్టి అంటే 36 వస్తుంది. -36 + 3 అండి. -36 + 3 = -33 అండి, కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి, -3 అంటే ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 85, లెట్ r ఈజ్ ఈక్వల్ టు gs అనేది ఒకసారి చూద్దాం క్వశ్చన్. ఇక్కడ g అనేది ఇది, r ఈజ్ ఈక్వల్ టు gs - 4, వెన్ s ఈజ్ ఈక్వల్ టు 8 అండ్ r ఈజ్ ఈక్వల్ టు
16. If S is equal to 10 దెన్ ఆర్ ఈక్వల్ టు ఇచ్చాడు. అంటే ఆల్రెడీ ఇక్కడ ఆర్ ఇజ్ ఈక్వల్ టు జిఎస్ మైనస్ 4లో మనకి ఎస్ ఇజ్ ఈక్వల్ టు 8 అని, ఆర్ ఇజ్ ఈక్వల్ టు 16 అయితే ఇది మనకి సాటిస్ఫాక్షన్ అనమాట. కానీ ఇక్కడ ఏమంటుంది, ఇఫ్ ఎస్ ఇజ్ ఈక్వల్ 10 అయితే ఆర్ వాల్యూ ఎంత అడుగుతుంది, ఎస్ ఈక్వల్ టు 8 అయితే ఆర్ వాల్యూ 16 అండి. ఎస్ ఇజ్ ఈక్వల్ 10 అయితే ఆర్ వాల్యూ ఎంత అడుగుతుంది. ముందు దీన్ని ఉపయోగించుకొని జీ కనుక్కోండి. ఎస్ ఇజ్ ఈక్వల్ టు 8 ఉపయోగించుకొని ఆర్ ఇజ్ ఈక్వల్ 16 కాబట్టి 16 ఇజ్ ఈక్వల్ టు జీ ఇంటూ ఎస్ ఎంత అంటే 8 అండి మైనస్ 4 అండి. అంటే ఇప్పుడు G8 ఈజ్ ఈక్వల్ టు ఈ -4 ఇటు వచ్చింది అనుకోండి +4 అవుతుంది. 16 + 4 అంటే 20 అవుతుందండి. దేర్ఫోర్ G ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 20/8 అండి. ఇప్పుడు 4తో 4 5 4 2 అంటే G ఈక్వల్ టు 5/2 అండి. ఇప్పుడు మనకి ఇంకేం కావాలండి, R ఈజ్ ఈక్వల్ టు GS -4 కదండి. ఇప్పుడు S ఈజ్ ఈక్వల్ 10 అవ్వాలండి. 10 అయితే R వాల్యూ ఎంత ఉంది చూడండి. G వాల్యూ ఎంత వచ్చిందండి 5/2 వచ్చింది కాబట్టి 5/2 ఇంటూ S వాల్యూ ఎంత అంటే 10 అండి -4 అండి. ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ చేసండి. 2తో 2 5 5 ఎంత అంటే 25 25 - 4 ఈజ్ ఈక్వల్ టు 21 అండి. కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 21 అవుతుందండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 86. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 వై ఈజ్ ఈక్వల్ టు 3 జెడ్ ఈక్వల్ టు 2 దెన్ ఎక్స్ ఇంటూ వై మైనస్ జెడ్ బై వై ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు అందండి. చాలా సింపుల్ అండి, అందరూ మీకు తెలిసిందే. చేసేయండి. ఎక్స్ ఎంత అంటే 5 కాబట్టి 5 ఇంటూ వై ఎంత అంటే 3 కాబట్టి 3 - 2 అండి బై వై ఇంటూ అంటే 3 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అండి అంటే 5 + 3 + 2 అండి. 5 + 3 + 2 అండి. ఈ వాల్యూ కావాలి. 5 ఇంటూ 3 - 1 అంటే 3 - 2 అంటే 1 వస్తుంది. 5 ఇంటూ 1 అంటే 5 అయింది. ఇక్కడ చూడండి 3 ఇంటూ ఇవన్నీ యాడ్ చేసారంటే 10 అవుతుందండి. 3 ఇంటూ 10 30 అవుతుందండి. 3 ఇంటూ 10 30. 5 1 జా 5 6 జా అంటే ఏమవుతుంది 1/6 కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, 1/6 అంటే ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 87. If a is equal to 7, b is equal to 5, then the value of a cube minus b cube plus 3a² b is అని ఇచ్చాడండి. a ఈక్వల్ టు 7, b ఈక్వల్ టు 5 అండి. a క్యూబ్ అంటే 7 క్యూబ్ అండి. 7 క్యూబ్ మైనస్ b క్యూబ్ అంటే -5 క్యూబ్ ప్లస్ 3a² 3 ఇంటూ a² అంటే 7² ఇంటూ b అంటే 5 అండి. ఓకే, ఇప్పుడు చూడండి ఎంత అవుతుందో. 7 క్యూబ్ అంటే మనకి 343 అండి. 5 క్యూబ్ అంటే 125. ఇక్కడ 3 ఇంటూ 49 ఇంటూ 5 అండి. 3 5 15 15 ఇంటూ 49 చేసండి. 59 జా 135 13 ఉంటుంది. 15 4 జా 60 కాబట్టి 73 అవుతుంది. 735 అవుతుందండి. ఇక్కడ 343 మైనస్ 125 ప్లస్ ఇది వచ్చిందండి. ఇప్పుడు చూడండి ఇక్కడ యూనిట్ డిజిట్ డిఫరెంట్గా ఉందండి. ఇక్కడ 8 5 7 3 ఉందండి. ఏమొస్తుంది చూడండి, ఇక్కడ 3 + 5 8 అవుతుంది. 8లో 5 తీస్తే 3 వస్తుందండి. 3 ఉంది కరెక్ట్ ఆన్సర్ కాబట్టి డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి, అంటే టోటల్ ఆన్సర్ మనకి ఏమొస్తుంది 953 వస్తుందండి ఆటోమేటిక్గా. ఓకేనండి, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 88. -7m మైనస్ ఆఫ్ 3n మైనస్ బ్రాకెట్ ఆఫ్ 8m మైనస్ 4n మైనస్ 10m సింప్లిఫైస్ 2 అన్నాడండి. సింప్లిఫై కాబట్టి ఇక్కడ ఏం చేస్తారంటే ఈ మైనస్తో దీన్ని గుణించండి. మైనస్తో గుణించిస్తే ఏమవుతుందండి, లేకపోతే ఇక్కడ నుండి చూడండి, ఇక్కడ నుండి మైనస్తో గురించిన ఓకేనండి. ఇక్కడ నుండి చేద్దాం, మీకు కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అయిపోతుందండి. అంటే ఇక్కడ చూడండి 8m మైనస్ 4n ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుందండి అంటే 10m. ఓకేనండి, ఇప్పుడు ఈ రెండు ప్లస్ చేసుకోండి. ప్లస్ చేసి దాని ముందు ఏముందని మైనస్ ఉంది, ఇక్కడ మైనస్తో మరి గుణించండి. 3n మైనస్ ఆఫ్ 8m ప్లస్ 10m అంటే 18m అవుతుందండి. అంటే రెండింటికి ప్లస్ ఉంది కాబట్టి మైనస్ అయిపోతుంది. ఇక్కడ ఈ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అయిపోతుందండి, ఎందుకంటే మైనస్తో గుణిస్తున్నాం కాబట్టి. అంటే +4n అయ్యిందండి. ఇప్పుడు ఈ రెండు ప్లస్ చేయండి. ఈ రెండు ప్లస్ చేస్తే 7n అవుతుంది. 7n మైనస్ 8m అండి. దాని ముందు ఏముందండి, ఇక్కడ మైనస్ ఉందండి. ఏది -3nకి ముందు మైనస్ ఉందండి. కాబట్టి దీంతో గుణించినట్లయితే -7m మైనస్ 3n ప్లస్ 4n అండి 7nకి ప్లస్ వాల్యూ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ అయిపోతుందండి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుందండి +18m. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ రెండు ప్లస్ చేశారు అనుకోండి, -7m ప్లస్ 18m అంటే మనకు 11m వస్తుందండి. 11m మైనస్ 7n అవుతుంది. 11m మైనస్ 7n ఈజ్ కరెక్ట్ అండి. అంటే మనకు బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 89. క్వశ్చన్ నెంబర్ 89. a + 2b ఈజ్ ఈక్వల్ టు 6, ab ఈజ్ ఈక్వల్ టు 4 అండి. దెన్ వాట్ ఈజ్ 2/a ప్లస్ b అని ఇచ్చాడండి. 2/a ప్లస్ 1/b 2/a ప్లస్ 1/b అండి. 2/a ప్లస్ 1/bని ఈ b ఎక్కడికి వెళ్ళిపోతుందండి,
అంటే 2b ఈ ఏ ఎక్కడికి వెళ్ళిపోతుందండి ప్లస్ ఏ బై ఏబీ అవుతుందండి. ఆల్రెడీ మనకి ఏ ప్లస్ 2b వాల్యూ ఇచ్చాడండి ఎంత అండి 6 అండి. ఏబీ వాల్యూ ఎంత అండి 4 అండి. 6/4 అంటే మనకి ఏమొస్తుందండి 3/2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే మనకి సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 90. ఇఫ్ a/3 ఈజ్ ఈక్వల్ టు b/4 ఈజ్ ఈక్వల్ టు c/7 అండి. ది వాల్యూ ఆఫ్ a ప్లస్ b ప్లస్ సి ఈజ్ డివైడెడ్ బై సి అండి. ఈ వాల్యూ కనుక్కోవాలి. ఎప్పుడు కూడా a/3 b/4 c/7 అన్నీ కూడా ఈక్వల్ ఉన్నట్లయితే ఏ వాల్యూ 3 అవుతుంది, బి వాల్యూ 4 అవుతుంది, సి వాల్యూ 7 అవుతుందండి. మనం దీన్ని నిష్పత్తి అనుపాతం రేషియో అండ్ ప్రొపోర్షన్లో మనం చెప్పుకుంటామండి దీని గురించి. ఇప్పుడు ఏ వాల్యూ 3 బి వాల్యూ 4 సి వాల్యూ 7 అయినట్లయితే ఇవన్నీ ప్లస్ చేసండి. అంటే 3 + 4 + 7 డివైడెడ్ బై ఇక్కడ డివైడెడ్ బై 7 అండి. ఇది డివైడెడ్ బై ఇది ప్లస్లా వచ్చేసింది. చూడండి 3 + 4 7 7 7 14 అండి. 14 డివైడెడ్ బై 7 అండి. అంటే వాల్యూ ఏమొస్తుందండి 2 వస్తుందండి. కాబట్టి 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 91. ది వాల్యూ ఆఫ్ 2a³ మైనస్ ఆఫ్ 3a³ ప్లస్ 4b³ మైనస్ 2a³ ప్లస్ మైనస్ ఆఫ్ 7a³ బ్రాకెట్ క్లోజ్ ప్లస్ 5a³ మైనస్ 7b³ ఈజ్ అని ఇచ్చాడండి. ఇప్పుడు చూడండి దీని వాల్యూ ఎంత అవుతుందో చూడండి. డైరెక్ట్ ఇక్కడ నుండి చేస్తున్నానండి నేను, మీకు అలా కూడా అర్థం అవ్వాలి కాబట్టి. 2a³ అండి. ఇక్కడ మైనస్ని ఓపెన్ చేస్తాను. మైనస్ ఇంటూ దీని లోపల ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ అయిపోతుంది. మైనస్ అయిపోతుంది. మైనస్ 3a³ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది మైనస్ అవుతుంది 4b³. ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ ప్లస్ అయిపోతుందండి. ప్లస్ లోపల బ్రాకెట్ లోపల ఏముందండి 2a³ ఉంది కాబట్టి అలా 2a³ వేసండి. ఎందుకంటే ప్లస్ అయిపోతుంది కాబట్టి బ్రాకెట్లో ఏముంటుంది అది వేసేవచ్చు. ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. ఎందుకంటే బ్రాకెట్లో ఏముందో వేసేవచ్చు. ఎందుకంటే మైనస్తో గుణిస్తున్నాం కాబట్టి. అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది కాబట్టి ఇక్కడ మైనస్ 7a³. ఈ మైనస్తో దీనికి కూడా గుణిస్తున్నామండి. గుణించట్లేదు ఎందుకంటే ఇక్కడ బ్రాకెట్ క్లోజ్ అయిపోయిందండి. బ్రాకెట్ క్లోజ్ అయిపోయింది కాబట్టి అంటే అక్కడతో ఈ మైనస్తో పవర్ అయిపోయిందండి. ఇప్పుడు ప్లస్ ఇండివిజువల్ అన్నమాట ఇది. కాబట్టి ప్లస్ 5a³ తర్వాత మైనస్ 7b³ అండి. ఇవన్నీ కలపాలండి. కలిపితే మనకి ఆన్సర్ ఎంత వస్తుందో చూడండి. ఇక్కడ a³ అన్ని తీయండి. ఇక్కడ ఒక a³ ఉందండి. 2a³ 3a³ 2a³ 7a³ 5a³ అన్ని a³ ఓకే, బీలు ఇక్కడ ఒకటే ఉన్నాయి, రెండే ఉన్నాయి కదా. ఇదొక బి ఉందండి. ఇదొక బి ఉంది. మైనస్ 4b³ మైనస్ 7b³ అంటే మైనస్ 11b³ అవుతుందండి. మైనస్ 11b³ ఎక్కడ ఉందో అదే మనకు ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఎక్కడ మనకు లేనట్టు ఉందండి కాబట్టి ఇక్కడ ఎక్కడో మనం తప్పు చేసి అంటాం. చూడండి సారీ అండి, ఇక్కడ బ్రాకెట్ దీని యొక్క బ్రాకెట్ ఇక్కడ వరకు క్లోజ్ అవ్వలేదండి. అంటే ఇవి మైనస్ ప్లస్ మారిపోతాయండి. అంటే ఇది మైనస్గా మారుతుంది, ఇది ప్లస్గా మారిపోతుందండి. చూడండి ఇక్కడ ఇది స్క్వేర్ బ్రాకెట్ అండి. ఇక్కడ వరకు స్క్వేర్ బ్రాకెట్ ఉందండి. ఈ మేసాల్ బ్రాకెట్ ఇక్కడ క్లోజ్ అయ్యింది కాబట్టి ఈ మైనస్ అనేది దీనికి చెందుతుంది కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అయిపోతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. అంటే ఇక్కడ సింబల్స్ చేంజ్ అవుతాయండి. ఇప్పుడు చూడండి ప్లస్ 7b³ మైనస్ 4b³ ఏమవుతుందండి 3b³ అవుతుందండి. 3b³ అనేది ఆన్సర్ అండి. ఏది అవ్వాలి ప్లస్ 3b³ అవ్వాలి. ప్లస్ 3b³ ఇది ఒకదానికే ఉంది కాబట్టి మనకి ఏ ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి, నెక్స్ట్ వన్ చూడండి. అంటే మనకి 3b³ సరిపోయింది కాబట్టి మన ఫస్ట్ వన్ ఆన్సర్ అండి. రిమైనింగ్ చూద్దాం ఒకసారి. ఇక్కడ 2a³ ఉందండి. అంటే ప్లస్లన్నీ కలిపి అండి 2a³ ఇక్కడ 2a³ అంటే 4a³ అయింది. ఇక్కడ చూడండి మైనస్ చూసుకున్నట్లయితే ఇది 3 + 7 అంటే 10 15 అండి. అంటే 4a³ మైనస్ 15a³ ఇక్కడ ప్లస్ 3b³ అండి. ఇప్పుడు 4a³ మైనస్ 15 అంటే మైనస్ ఏమవుతుందండి మైనస్ 11a³ అవుతుందండి. మైనస్ 11a³ ప్లస్ 3b³ మనకు ఆన్సర్ అండి. సరిపోయిందో లేదండి చూడండి. ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ అండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 52. ఇఫ్ x/y + z ఈజ్ ఈక్వల్ టు a, y/x + z ఈజ్ ఈక్వల్ టు b అండ్ z/x + y ఈజ్ ఈక్వల్ టు c, దెన్ 1/1 + a + 1/1 + b + 1/1 + c ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడండి. అంటే దీని వాల్యూ ఎంత అవుతుందో చూద్దాం ఒకసారి. ముందు ఇక్కడ 1 + a చేశారనుకోండి. 1 + a చేస్తే ఏమవుతుందో చూడండి ఒకసారి. డైరెక్ట్గా 1 + a చేశారనుకోండి. ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు చూపిస్తాను నేను. 1 + a చేశారనుకోండి. 1 + a అంటే ఎంత అండి x/y + z అండి.
ఓకేనా. ఇప్పుడు ఎల్సిఎం చేశారు 1 ఉంటుంది, ఈ వై ప్లస్ జెడ్ ఇక్కడికి వెళ్ళిపోతుంది. వై ప్లస్ జెడ్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అవుతుందండి. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అవుతుంది బై ఇక్కడ వైజెడ్ అండి. ఓకేనండి. అంటే 1 ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇది అవుతుందండి. మరి 1 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, సేమ్ అండి, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ బై ఇక్కడ ఏముండిపోయిందండి, బి ప్లస్ జెడ్ ప్లస్ ఎక్స్ ఉంది కాబట్టి జెడ్ ప్లస్ ఎక్స్ వస్తుందండి. మరి 1 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ బై ఇక్కడ ఏముందండి, ఎక్స్ ప్లస్ వై ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ వై వస్తుంది, అంతే, ఇంకేం లేదండి. ఇప్పుడు దీనిలో వేసేయండి. మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, 1/1 ప్లస్ ఏ ఇచ్చాడు, ప్లస్ 1/1 ప్లస్ బి ఇచ్చాడు, ప్లస్ 1/1 ప్లస్ సి ఇచ్చాడండి. ఇప్పుడు 1 ప్లస్ ఏ బదులుకి ఇది వేసారనుకోండి, మరి 1/లో ఉంది కాబట్టి ఏమవుతుందండి, ఈ భిన్నాలు రివర్స్ అవుతాయండి. రివర్స్ అవుతాయి కాబట్టి ఫస్ట్ వన్ ఏమవుతుందండి, వై ప్లస్ జెడ్ బై ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అవుతుందండి. ఇక్కడ ఏమవుతుందండి, 1/1 ప్లస్ బి అండి. 1 ప్లస్ బి అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ బై జెడ్ ప్లస్ ఎక్స్ అవుతుంది కాబట్టి 1/లో ఉంది కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ కూడా భిన్నాలు రివర్స్ అవుతాయండి. అంటే ఏమవుతుందండి, జెడ్ ప్లస్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అవుతుందండి. ప్లస్ 1/1 ప్లస్ సి బదులు కూడా ఇక్కడ కూడా భిన్నాలు రివర్స్ అవుతాయి కాబట్టి ఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అవుతుందండి. అన్ని డినామినేటర్లో ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఉంది కాబట్టి మిగిలిన న్యూమినేటర్స్ అంతా కలిపేయండి. కలిపిస్తే మనకి ఏమవుతుంది చూడండి, వై ప్లస్ జెడ్ ప్లస్ జెడ్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అవుతుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, అంటే 2x అవుతుంది. వై 2y, జెడ్ 2z అండి. అంటే మనం 2 కామన్ తీసిస్తే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ బై ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అవుతుందండి. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుంది. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగులుతుందండి, 2 మిగులుతుంది. కాబట్టి 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, అంటే మన ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఇఫ్ y ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ దెన్ -2x - 6 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చాడండి. ఓకేనండి, y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ అండి. y ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ దెన్ -2x - 6 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు అని ఇచ్చాడండి. ఇక్కడ ఏమైనా కామన్ తీయడానికి అవకాశం ఉందేమో చూడండి, కామన్ తీయండి. కామన్ తీస్తే దేనికి, ఇక్కడ -2 కామన్ తీసారనుకోండి, దీని నుంచి -2 కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 3 వస్తుందండి. ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ అండి. ఓకేనండి, ఇప్పుడు ఈ స్క్వేర్ దీనికి చెందుతుంది, దీనికి చెందుతుందండి. కాబట్టి 2 స్క్వేర్ అంటే ఏమవుతుందండి, 4 అవుతుంది. -2 హోల్ స్క్వేర్ అన్న +4 అయిపోతుంది. ఇక్కడ ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ అండి. ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ బదులుకి ఏం రాసుకోవచ్చు అండి, వై అని రాసుకోవచ్చు అండి. చూడండి, ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ బదులుకి ఏమో వై అని రాసుకోవచ్చు కాబట్టి 4y అండి. అంటే 4y ఈజ్ కరెక్ట్ ఆన్సర్, అంటే మనకి ఈ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, 94, క్వశ్చన్ నెంబర్ 94 చూడండి. క్వశ్చన్ నెంబర్ 94 ఏమి ఇచ్చాడంటే, విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ ది వాల్యూ ఆఫ్ అని ఇచ్చాడండి. అంటే ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ బి అని ఎక్స్ ప్లస్ వై కాదు, ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి అని ఇచ్చాడండి. ఇది ఆల్రెడీ మనకి ఆల్జిబ్రిక్ ఫార్ములాలో చెప్పుకున్నామండి. ఏమవుతుందండి, ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ ఏబి అవుతుందండి. ఓకేనండి, కాబట్టి ఇది ఏది ఉంటే అదే ఆన్సర్. చూడండి, ఇది మనకి సి కరెక్ట్ ఆన్సర్ అనిపిస్తుందండి. కాబట్టి సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే అండి, అలాగే 3 ఇచ్చాడు అనుకోండి, ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ ఎక్స్ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ సి ఇచ్చాడు అనుకోండి, ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ సి అని ఇచ్చాడు అనుకోండి, ఏమవుతుందండి, ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ నెక్స్ట్ ఎక్స్ ఇంటూ ఏమవుతుందంటే ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ లాస్ట్కి ఏబిసి అని 3 అవుతుందండి. ఓకేనండి, అలా చూడండి, ఎక్స్ క్యూబ్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్, మరి ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ వస్తుంది. ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఇండివిజువల్ వస్తాయి, ఇక్కడ డబుల్ వస్తాయి, ఇక్కడ ట్రిపుల్ వస్తుంది అనమాట. ఓకేనండి, అది తేడా చూసుకోండి. అలా మనకి ఎన్ని ఉంటే అన్ని ఆ విధంగా వస్తుంటుంది, సైక్లిక్ ప్రాసెస్ మీద ఫాలో అవుతూ ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 95 చూడండి. ది వాల్యూ ఆఫ్ 1 + 1 / x + 1, 1 + 1 / x + 2, 1 + 1 / x + 3, 1 + 1 / x + 4 ఈజ్ అని ఇచ్చాడండి. అంటే దీని వాల్యూ కావాలి. ఇప్పుడు అంటే 1 + 1 / x + 1 అండి. ఇక్కడ దీనికి ఎల్సిఎం చేసినట్లయితే పైకి వెళ్ళిపోతుందండి. అండ్ x + 1 + 1 అండి, అంటే x + 2 అవుతుందండి. x + 2 / x + 1 ఇంటూ ఇక్కడ x + 2 + 1 అండి, x + 3 అవుతుందండి. x + 3 / x + 2 ఇంటూ ఇక్కడ x + 3 పైకి వెళ్ళిపోతుందండి. x + 3 + 1 అంటే x + 4 అవుతుంది. x + 4 / x + 3 ఇంటూ x + 4 + 1 అంటే x + 5 అవుతుందండి. x + 5 / x + 4 అండి. x + 4 x + 4 క్యాన్సిల్ అయిపోతుంది. x + 3 x + 3 క్యాన్సిల్ అయిపోతుంది. x + 2 x + 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఈజ్ ఈక్వల్ టు x + 5
బై ఎక్స్ ప్లస్ 1 అండి. అంటే ఇది మనకు ఆన్సర్ అవుతుంది. చూడండి ఎక్కడ ఉందండి, ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 96. ఇఫ్ ఏ మైనస్ బి ఈజ్ 6 మోర్ దాన్ సి ప్లస్ డి అండ్ ఏ ప్లస్ బి ఈజ్ 3 లెస్ దాన్ సి మైనస్ డి, దెన్ ఏ మైనస్ సి ఈజ్ అని ఇచ్చాడండి. చూడండి, ఏ మైనస్ బి ఈజ్ మోర్ దాన్ సి ప్లస్ డి అండి. అంటే ఏ మైనస్ బి అనేది దేనికంటే అంట సి ప్లస్ డి కంటే 6 ఎక్కువ అంట, అంటే ప్లస్ 6 వేసుకోవచ్చు అండి. ఇంకోటి ఏమి ఇచ్చాడండి, ఏ ప్లస్ బి ఈజ్ అంటే ఈజ్ ఈక్వల్ టు 3 లెస్ దాన్ సి మైనస్ డి అండి. అంటే సి మైనస్ డి మైనస్ 3 అండి. ఓకేనండి, దీని నుండి చూడండి రెండు ఈక్వల్ ట్రై చేయండి ఒకసారి. దేని వాల్యూ ఈక్వల్ చేద్దామండి, ఇవన్నీ ఒకవైపు తీసుకెళ్ళిపోతే ఏమవుతుంది చూడండి, ఏ మైనస్ బి ఈ ప్లస్ సి ఇటు వస్తే మైనస్ సి అవుతుందండి, ఈ ప్లస్ డి ఇటు వస్తే మైనస్ డి అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు 6 అండి. ఇక్కడ చూడండి, ఏ ప్లస్ బి, ఈ సి వస్తే ఇక్కడ మైనస్ అవుతుంది, ఈ డి వస్తే ఇక్కడ ప్లస్ అవుతుంది, ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు -3 అండి. ఈ రెండిట్లో మనకి ఏ మైనస్ సి కావాలి కాబట్టి ఏ మైనస్ సి పేరు తీసుకోండి. ఏ మైనస్ సి ఇక్కడ మైనస్ ఆఫ్, ఇక్కడ మైనస్, ఇక్కడ బీకి డీకి మైనస్ ఉంది కదా, మైనస్ కామన్ తీసానండి, మైనస్ ఆఫ్ బి ప్లస్ డి అని రాసుకోవచ్చు అండి. ఈజ్ ఈక్వల్ టు 6 అండి. ఇక్కడ చూడండి, ఏ మైనస్ సి తీసిస్తే ఇక్కడ ప్లస్ బి ప్లస్ డి ఉండిపోయిందండి, ఇలా పేరుగా తీసుకున్నాము, ఇది -3 అండి. ఇప్పుడు ఈ రెండు ప్లస్ చేసామనుకోండి, ఏ మైనస్ సి మైనస్ ఆఫ్ ఇది ప్లస్ చేసామనుకోండి, ప్లస్ చేస్తే చూడండి దీని కింద రాసేస్తాను, ఇది ఏ మైనస్ సి ప్లస్ బి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు -3 అండి. -3 రెండు కూడా ప్లస్ చేసినట్లయితే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయండి. ఇప్పుడు ఈ రెండు ఏమవుతుందండి, 2 ఇంటూ ఏ మైనస్ సి అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు 6 - 3 అంటే ఏమవుతుందండి, 6 - 3 అంటే +3 అవుతుందండి. దేర్ఫోర్ ఏ మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు, ఈ 2 ఇటు వస్తే ఏమవుతుంది, /2 అవుతుంది, 3/2 అవుతుందండి. అంటే 3/2 అంటే అర్థం ఏంటంటే 1.5 అండి. కాబట్టి 1.5 ఆన్సర్లో ఉంది, కాబట్టి సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి, సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 97 అండి. ఇఫ్ ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు 4/3 అండి. అంటే ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు 4/3 అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 4, బి ఈజ్ ఈక్వల్ టు 3 అండి. ఆ విధంగా తీసుకొని ఆన్సర్ ఇందులో వేసేయండి. ఏమి ఇచ్చాడు ఇక్కడ, 3a ప్లస్ 2b బై 3a మైనస్ 2b అని ఇచ్చాడండి. ఇక్కడ వేయండి, ఏ అంటే 4 కాబట్టి 3 ఇంటూ 4 అండి, 3 4 12 ప్లస్ 2 ఇంటూ 3, 2 3 6 అండి, బై 3a అంటే 12 - 6 అండి. 12 + 6 అంటే ఎంత అవుతుందండి, 18 అవుతుంది. 12 - 6 అంటే 6 అవుతుంది, 6 1 జా 6 3 జా, అంటే ఆన్సర్ ఏమవుతుందండి, 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి, అంటే బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 98 అండి. x/y ఈజ్ ఈక్వల్ టు 6/5 కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 6, y ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకుంటే ఇక్కడ వాల్యూ ఏమవుతుందంటే 6/7 మైనస్ 5 ఇంటూ 6 అండి. 5 6 ఎంత అంటే 30 మైనస్ y అంటే 5 అండి, 30 - 5, 5x అంటే మళ్ళీ 30 ప్లస్ 5 అండి. ఇప్పుడు ఏమవుతుందంటే 6/7 మైనస్ 30 నుంచి 5 మైనస్ చేస్తే 25 బై 30 ప్లస్ 5 అంటే 35 అండి. 5తో చూడండి, 5 5 జా 5 7 అండి, అంటే ఏమవుతుందండి 6/7 అవుతుంది, ఇక్కడ 5/7 అవుతుందండి. రెండింటికి 7 కామన్ కాబట్టి 6 - 5 ఏమవుతుందండి, 1 అవుతుంది, అంటే 1/7 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, అంటే ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 99. క్వశ్చన్ నెంబర్ 99, ఇఫ్ x/y ఈజ్ ఈక్వల్ టు 1/3 దెన్ x² + y² బై x² - y² ఈజ్ ఈక్వల్ అని ఇచ్చాడండి. ఇఫ్ x/y ఈజ్ ఈక్వల్ టు 1/3 అండి, అంటే x ఈజ్ ఈక్వల్ టు 1, y ఈక్వల్ టు 3 అండి. x² + y² బై x² - y² కాబట్టి x² అంటే 1² అంటే 1, y² అంటే 3² 9 అండి, అంటే 1 + 9 అవుతుందండి. ఇక్కడ 1² అంటే 1 - 9 అండి, 1 + 9 అంటే 10 అవుతుంది, 1 - 9 అంటే 8 అవుతుందండి, 8 - 8 అవుతుందండి, అంటే 10/-8 అండి. కాబట్టి రెండింటికి మైనస్ మీద వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని 2తో క్యాన్సిల్ చేసినట్లయితే 2 5ల 2తో 2 4 అండి, అంటే -5/4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి, అంటే సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 100. ఇఫ్ x/2y ఈజ్ ఈక్వల్ టు 6/7 ది వాల్యూ ఆఫ్ x - y బై x + y ప్లస్ 14/19 ఈజ్ అని ఇచ్చాడండి. ఇక్కడ ఇలా ఇచ్చాడండి, x/2y ఈజ్ ఈక్వల్ టు 6/7 కాబట్టి ఇక్కడ ఉన్న 2 అనేది బైలో ఉన్న 2 అటు వెళ్తే ఏమవుతుంది, ఇంటూ అవుతుంది, కాబట్టి x/y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఈ 2 అటు వెళ్తుంది కదా, ఇంటూ అయిపోతుంది, అంటే 6 × 2 అంటే 12 అవుతుంది, 12/7 అండి, అంటే x ఈజ్ ఈక్వల్ 12, y ఈజ్ ఈక్వల్ 7 అని అర్థం అండి. x ఈజ్ ఈక్వల్ 12, y ఈజ్ ఈక్వల్ 7 అని అర్థం అండి. ఈ రెండు ప్లస్ చేయండి ఒకసారి. ఇక్కడ మనకి ప్లస్ మైనస్ ఇచ్చే చూసుకోండి, ఏమడిగాడండి, x - y బై x + y అండి. దాని పక్కన మనకి ప్లస్ 14/19 ఇచ్చాడు, చూద్దాం. x అంటే ఇక్కడ ఎంత అంటే 12 - 7 అండి, 12 - 7 బై
12 + 7 + 14/19 అండి. 12 - 7 అంటే మనకి ఏమొస్తుందండి 5 వస్తుంది. 5 ఇక్కడ 19 అండి. 5/19 + 14/19 ఈ రెండు కూడా బైలో 19 ఉంది కాబట్టి 5 + 14/19 = 19/19 వస్తుందండి. 19/19 అని క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఏమొస్తుందండి 1 వస్తుందండి. 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి, ఈ విధంగా చేయొచ్చు. మనం ఇప్పటివరకు 100 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.